సో ఈ బ్రేక్ కంటిన్యూ పాస్ని మనం ఇలా సపరేట్గా నేర్చుకోబోతున్నాం. ఫర్ వైల్ లెక్కనే ఇది కూడా సేమ్, ఇందులో కూడా వైల్ అనేది రిపీట్ అవుతుంది, ఫర్ కూడా రిపీట్ అవుతుంది. సో మనం పైథాన్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఇప్పటిదాకా నేర్చుకున్న టాపిక్ అనేది రోజు ప్రతి ఒక్క టాపిక్లో ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది. సో ప్రతి ఒక్క టాపిక్ కూడా పైథాన్లో ఇంపార్టెంటే. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు నేను రాహుల్ ద ప్రోగ్రామర్ అని ఇచ్చాను. సో ఇఫ్ అనేది ఏం ఇచ్చానేంటి, 1 minute, ఇక్కడ నేను టీ అనేది ఇస్తా. సో ఎందుకు ఇస్తున్నానో చెప్తా. అయితే ఏలో స్టోర్ చేసుకున్నాం కదా, ఇఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి టీ దగ్గరికి రాగానే బ్రేక్ అయిపోవాలన్నమాట. సో మిషన్ అనేది ఇక్కడి నుంచి రన్ అవుతుంది. సో రాహుల్ని చదువుతుంది ముందు, రాహుల్ రాగానే ఇక్కడ టీ అనేది చూస్తుంది, టీ అనేది చూడంగానే ఆగిపోతుంది అనమాట. మిషన్ అక్కడితో ఆగిపోతుంది, ఎందుకంటే నేను ఇక్కడ బ్రేక్ అయిపోమని చెప్పిన. అక్కడికి నీ పని అయిపోయింది, నువ్వు స్టాప్ అయిపో. సో మనకి అవుట్పుట్ ఎలా వస్తుందంటే రాహుల్ అనేది మాత్రమే ఇక్కడ లైన్గా వస్తుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూపిస్తాను.